అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. సంక్రాంతి స్పెషల్ రెసిపీస్లల్లో ఇదొక రెసిపీ అండి. ఇది పాత వంటకమే. సవారీలు అనేసి అంటారు. మైదా పిండితో చేస్తారన్నమాట. ఇది అప్పుడు మేము చిన్నప్పుడు అమ్మ పెద్దమ్మ వాళ్ళు అందరూ చేసేవాళ్ళు. ఇది సీమంతము, మ్యాచ్యూర్ ఫంక్షన్కి అట్లా ఇవి అమ్మ వాళ్ళు అట్లా తీసుకెళ్తారు అన్నట్టు. అట్లా అన్ని పిండి వంటలు తీసుకెళ్లేటప్పుడు ఇవి కూడా అప్పట్లో తీసుకెళ్లేటోళ్ళు. అట్లా పాత వంటకమే ఇది. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. ఇది మైదా పిండి ఒక 1/2 kg తీసుకున్నాండి. కొద్దిగా గరం మసాలా పౌడర్, రుచికి తగినంత సాల్ట్, కొద్దిగా పసుపు, మీకు కారం ఎంత తినగలిగితే అంత కారం. దీంట్లో నువ్వులు కొంచెం ఎక్కువ వేయాలండి. నువ్వులు, జీలకర్ర. ఇది రవ్వ కడిగి నానబెట్టుకొని కలుపుకోవాలండి దీంట్లో. ఓకేనా? ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు నేను ఇవి కలిపి ఇది తడిపేసినాక చూపిస్తాను మీకు. దీంట్లో ముందుగా గరం మసాలా, పసుపు, నువ్వులు, జీలకర్ర, మిర్చి పౌడర్, సాల్ట్ కొంచెం టేస్ట్ చూసి వేసుకోవాలండి. ఓకేనా? ఇది రవ్వ తడిపేసి కలిపి కడిగేసి కొద్దిసేపు నానబెట్టుకొని దీంట్లో కలుపుకోవాలండి. ఇవంతా మిక్స్ చేసుకుందాం ముందు మనం. ఇది మిక్స్ చేసుకున్నాక రవ్వ దీంట్లో కలిపేసి తడిపేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు ఇది మనం రవ్వ కడిగేసి పెట్టుకున్నాం కదండి. కడిగేసి నానబెట్టి పెట్టుకున్నాం. ఇప్పుడు దీంట్లో పిండిలో వేసి కలిపేసుకుంటా. ఈ పిండి కలిపేసుకున్నాక మనం ఈ సవారీలు చేసుకోవడం చూపిస్తాను మీకు. ఇది కొద్దిగా రవ్వ దీంట్లో కలిసేటట్టు కలుపుకున్నాక కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి. పూరి పిండిలాగా కొంచెం గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఇవి చాలా సన్నగా చేసుకోవాలన్నమాట. అందుకనేసి పూరి అంటే కొంచెం మందంగా ఉన్న పర్లేదు. ఇవి చాలా సన్నగా కొద్దిగా వాటర్ వేస్తూ కలిపేసి నేను ఇది పిండి తడిపేసుకున్నాక చూపిస్తాండి మీకు. అంతా పిండిని ఇట్లా ముద్దలాగా కలిపేసుకోవాలండి. ఓకేనా? ఇట్లా కలిపేసుకున్నాక కొద్దిగా దీనిపైన ఆయిల్ పెట్టేసి 10 నిమిషాలు పక్కన పెట్టేసి బెల్లాయించుకుందాం. పూరిలాగా చేసేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసేసి పక్కన పెట్టుకోవాలి. అంతా ఇట్లా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి. ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పెట్టుకున్నాం. ఇది తడిపి పెట్టుకున్నాం కదండి పిండి. తడిపి పెట్టుకున్న పిండి ఇట్లా అయిపోయిందండి. ఇట్లా ఇది చిన్న బాల్స్ లాగా చేసుకొని పూరీలాగా చేసేసుకున్నాం. ఓకేనా? కొద్దిగా చేసుకొని
మనకు చిన్నగా చేసుకోవాలనుకుంటే చిన్నగా కట్టుకోవాలండి, పెద్దగా చేసుకోవాలనుకుంటే పెద్దగా. ఓకేనా? అన్నీ ఇట్లా ముద్దలు చేసి పెట్టుకోవాలండి. ఇట్లా ముద్దలు చేసుకున్నాక నేను చూపిస్తాను మీకు బెలాయించుకోవడం. బాగా సన్నం బెలాయించుకోవాలండి. ఇది బాగా సన్నం చేసుకోవాలి. ఇట్లా అన్ని ముద్దలు కట్టుకున్నాక చూపిస్తాను మీకు. ఇట్లా అన్ని ముద్దలుగా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని బెలాయించుకున్నాం. ఈ బెలాయించుకునే ముందు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేడి చేసుకుందామండి. ఓకేనా? డీప్ ఫ్రైకి సరిపడా వేసేసుకోవాలి. ఓకే. దీంట్లో ఇప్పుడు ఈ పిండి నేను తడిపేటప్పుడు మీకు చెప్పలేదండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే కొంతమంది వెల్లుల్లి పేస్ట్ తినరు కాబట్టి నేను చెప్పలేదు. నేను వేస్తాను. ఎంత సన్నం వస్తే అంత సన్నగా చేసుకోవాలి. ఇది బాగా పల్చగా చేసుకోవాలండి, పాపడ టైప్లా. ఇంత సన్నం, ఇంకా సన్నగా చేసుకుంటే చేసుకోవచ్చు. అన్నీ ఇట్లా చేసి పెట్టేసుకుందామండి. అన్నీ ఇట్లా సన్నము తెలుస్తుంది కదండి మీకు, ఇంత సన్నగా. ఇంకా సన్నం వస్తే కూడా చేసుకోవచ్చు. అట్లా అన్నీ ఈ విధంగా చేసేసుకోవాలండి. నేను ఇవి ఫ్రై చేసుకోవడం చూపిస్తాను. ఆయిల్ వేడైందండి. ఆయిల్ వేసి ఫాస్ట్గా ఫ్రై అవుతాయండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్. అన్నీ ఒక్కొక్కటిగా ఇట్లనే ఫ్రై చేసుకున్నామండి. అన్నీ ఇట్లనే ఫ్రై చేసుకున్నాం కదా. దీంట్లో మీరు చూడొచ్చు, ఇట్లా జీలకర్ర నువ్వులు క్లియర్గా కనిపిస్తుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్నాక్ లాగా కూడా ఇవ్వచ్చు.
ఇవి ఇట్లా చేసుకుంటే ఇట్లా వస్తాయండి. ఇవి పిల్లలకి స్నాక్ లాగా కూడా ఉంటుంది, మనకి జర్నీలో కూడా చేసుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటాయండి ఇవి. ఓకేనా? ఉప్పు కారం మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. ఓకే, ఇది ఇంత సన్నం ఉంటుందండి. తెలుస్తుందో లేదో, ఇంత సన్నం అంటే ఇంకా సన్నం కూడా చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఇట్లా ఒకసారి చేసుకొని చూడండి. చేసి చూసినాక మీకు ఎట్లా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. మీరు షేర్ మీరు చేసుకొని లైక్ చేసి మీ రిలేటివ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సౌత్ నార్త్ అత్తా కోడళ్ళు. థ్యాంక్ యూ. బాయ్.